అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? అక్రమ సహాయం. సెళ్ళింగేరి గ్రామంలో తిరుపాలు అనే దురాశాపరుడైన ధనికుడుండేవాడు. అతను ప్రత్యేకించి జోదగాళ్లకు అప్పులు పెట్టేవాడు. ఎందుకంటే జోదగాడు ఆశావాది. గెలుస్తానన్న నమ్మకంతో ఏది పడితే అది తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటాడు. జోదంలో వాడు ఓడిపోయి బాకీ చెల్లించకపోతే అప్పుకు పదింతలు విలువ చేసే వస్తువు బాకీదారు సొంతమవుతుంది. అలా కాక జోదగాడు జోదంలో గెలిచాడా, తన అప్పు తీర్చేటప్పుడు ధారాళంగా ఎంత వడ్డీ అయినా ఇస్తాడు. అందుచేత జోదగాళ్లకు అప్పు పెట్టిన వాడు నష్టపోవటం అంటూ ఉండదు. మామూలు వడ్డీ వ్యాపారులు ఎప్పుడైనా నష్టపోతే పోవచ్చు, కానీ తిరుపాలు జూదగాళ్లకు అప్పులు పెట్టి ఏ మామూలు వడ్డీ వ్యాపారి కూడా సంపాదించలేనంతగా సంపాదించాడు. ఇలాంటి వ్యాపారంతో కొంపలు తీయవద్దని ఊళ్ళో పెద్దలు, పొరుగురైన గంగాపురానికి చెందిన పెద్దిరెడ్డి తిరుపాలుకు ఎంతగానో చెప్పి చూశాడు. కానీ తిరుపాలు ఎవరి మాట చెవిని పెట్టలేదు. కొంతకాలానికి ఊళ్ళో ఉండే పెద్ద జూదగాళ్లంతా పోయారు. దానికి తగ్గట్టు జూదాల మీద నిషేధం కూడా వచ్చింది. ఈ పరిణామానికి ఊళ్ళో అందరూ సంతోషించినా తిరుపాలు మాత్రం జూదగాళ్ల ద్వారా ఎంతో కాలంగా తీయకుండా వస్తున్న తన ఆదాయం పోయిందని మహా బాధపడ్డాడు. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి తిరుపాలు ఇంటికి పొరుగురి పెద్దరెడ్డి వచ్చి తనకు జోదం ఆడే దురలవాటు పట్టుకున్నదని 100 రూపాయలు అప్పు ఇవ్వమని అన్నాడు. పెద్దిరెడ్డికి సెళ్ళింగేరిలో భూములున్నాయి, వాటిని కాజేయవచ్చునన్న దురాశ తిరుపాలు పెద్దరెడ్డి చేత పత్రం రాయించి పుచ్చుకొని 100 రూపాయలు అప్పు ఇచ్చాడు. ఇంతేకాదు, సెళ్ళింగేరిలో మళ్ళీ జోదాలు ఆరంభమైతే తన పాత వృత్తి మళ్ళీ కొనసాగించవచ్చునన్న ఆశతో తిరుపాలు జోదం ఆడుతున్న వాళ్ళు ఎవరో తెలుసుకుందామని పెద్దిరెడ్డి వెనకగా వెళ్ళాడు. పెద్దిరెడ్డి ఊరి బయట ఒక పాడుబడిన ఇంట ప్రవేశించాడు. తిరుపాలు కిటికీలో నుంచి లోపలికి చూసి ఆశ్చర్యపోయాడు. లోపల జోదం జోరుగా సాగుతున్నది. అయితే ఆ ఆడేవాళ్లంతా తన వద్ద అప్పులు పుచ్చుకొని కాలక్రమాన చచ్చిపోయిన జోదగాళ్లే. పాపం పెద్దిరెడ్డి ఆ సంగతి ఎరగక దయ్యాలతో జోదం ఆడుతున్నాడు. అతను గెలిచే మాట కల్లా. తిరుపాలు అనుకున్నట్లే పెద్దిరెడ్డి మర్నాడు రాత్రి మళ్ళీ వచ్చి పత్రం రాసి కొంత డబ్బు పట్టుకుపోయాడు. తరువాత అతను రోజూ తిరుపాలు వద్దకు రావటము, పత్రం రాసి 100-200 పట్టుకుపోవటము జరుగుతూ వచ్చింది. దయ్యాలు పెద్దిరెడ్డిని దోస్తున్నాయి. తాను కూడా పెద్దిరెడ్డిని దోస్తున్నందుకు తిరుపాలు చాలా సంతోషించాడు. ఇలా 20 రోజులు గడిచాక తిరుపాలు పెద్దిరెడ్డితో, అయ్యా, మీ అప్పు చాలా పెరిగిపోయింది. ఈ ఊళ్ళో మీకున్న పొలాలు తాకట్టు పెట్టి మీకు కావలసిన సొమ్ము పట్టుకుపోతే బావుంటుంది అన్నాడు. మళ్ళీ తాకట్టు దేనికి? ఆ పొలం నీకు విక్రయం చేస్తాను, పత్రం రాయించి. సాక్షులను వెంటబెట్టుకుని నీకు వీలైన రోజున మా ఊరు వచ్చెయ్యి. ఇప్పుడు అవసరంగా 1000 సద్దు అన్నాడు పెద్దిరెడ్డి. తిరుపాలు రెడ్డికి 1000 రూపాయలు ఇచ్చి విక్రయపత్రం రాయించి సాక్ష్యానికి తన స్నేహితులను వెంటబెట్టుకుని గంగాపురం వెళితే పెద్దిరెడ్డి పోయి నెల దాటినట్లు తెలిసింది. తిరుపాలు బిక్కచచ్చి ఇంటికి వచ్చి పెద్దిరెడ్డి నుంచి తాను తీసుకున్న పత్రాలు చూస్తే వాటి మీద పెద్దిరెడ్డి చేసిన సంతకాలు లేవు. ఆ రాత్రి పెద్దిరెడ్డి మళ్ళీ వచ్చాడు. అతన్ని చూసి తిరుపాలు వణికిపోతూ, అయ్యా పెద్దిరెడ్డి గారు, నన్ను ఇంతటితో వదిలిపెట్టండి అన్నాడు. అది ఎలా కుదురుతుంది? నువ్విచ్చిన డబ్బుతో నా జూదరి స్నేహితుల కుటుంబాల వారికి జరిగిన నష్టం ఇంకా పోడ్చలేదు. నువ్వు చాలా కొంపలు తీశావు. నేను ఒక్కొక్క కొంపే నిలబెట్టుతూ వస్తున్నాను. ఎన్ని కొంపలు కూల్చావో అన్నీ తిరిగి నిలబడేదాకా నేను నిన్ను వదలను
అన్నాడు దెయ్యం అయిన పెద్దిరెడ్డి. ఎవరి సొమ్ము వారికి తిరిగి ఇచ్చేస్తాను, నా మాట నమ్మండి అన్నాడు తిరుపాలు చెమటలతో తడిసి ముద్దైపోతూ. మరుక్షణం పెద్దిరెడ్డి అదృశ్యమయ్యాడు. విన్నారు కదా, ఒకరికి న్యాయం చెయ్యాలి అంటే ఆఖరికి దెయ్యమై కూడా చెయ్యొచ్చు అని ఆయన నిరూపించాడు. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.